హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నేను ఈ మంత్ రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టేస్తానన్నాను. సడెన్‌గా 4, 5 రోజులు దాటి ఎక్కడికెళ్ళిపోయాయో నిజంగా నాకు తెలీదు. మాయమైపోయాయన్నమాట ఆ రోజులన్నీ. నేను అనుకున్నాను ఫస్ట్ ఒక్కరోజు పెట్టను. సెకండ్ నుంచి పెట్టేస్తాననుకున్నాను. తర్వాత నేను వీడియో పెడదాం అని చూసేటప్పటికి 6థ్ వచ్చేసింది. ఏంటో మరి నాకు కూడా తెలీదు. సో, రోజులు ఎంత ఫాస్ట్‌గా అయిపోతున్నాయంటే అండ్ మధ్యలో నాకు కొంచెం హెల్త్ బాలేదు. అందుకని రోజులు మాయమైపోయాయన్నమాట. అండ్ ఈరోజు వచ్చేస్తే మనం బెండకాయ కురుకురే అంటాం కదా! అదొకటి చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు బెండకాయలు తీసుకొచ్చినా కట్ చేసి నార్మల్ ఫ్రై చేసేసుకోవడమే. సరే ఈరోజు ట్రై చేద్దాం అనుకున్నా. ఈ లోపల కొన్ని సామాన్లు ఇంట్లో అయిపోయాయని గుర్తొచ్చి స్విగ్గీలో, ఇన్‌స్టామార్ట్‌లో పెట్టుకున్నానన్నమాట. ఇన్‌స్టామార్ట్‌లో ఎప్పుడు పెట్టినా బనానా పెడతాను. మనకి అరౌండ్ 30 రూపీస్‌కి వస్తాయి. బయటైతే ఇంకా మంచివి దొరుకుతాయి కానీ, ఇంకా వెళ్లి తీసుకురావడం అవ్వక తీసుకొచ్చేసానన్నమాట. అండ్ ఇంకా ఈ డస్ట్‌బిన్ కవర్స్ ఉంటాయి కదా! వీటి మీద కూడా డిస్కౌంట్ కనిపిస్తే అదొకటి. తర్వాత డిష్ వాషింగ్ జెల్ మీద కూడా 50% ఆఫ్ ఉంటే అదొకటి. ఉల్లిపాయలు, టమాటోస్ కొంచెం ఈ 'టూ బ్రదర్స్ ఆర్గానిక్స్' వాళ్ళది బ్రాండ్ ఎప్పటినుంచో చూస్తున్నాను ఇన్‌స్టాలో అన్నిటిలో చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. తర్వాత అడ్వర్టైజ్‌మెంట్స్ అన్నీ చూసి ఎప్పటినుంచో అనుకుంటున్నాను. వాళ్ళ నెయ్యి కొనలేను కానీ, ఈ ఈ జాగరీ పౌడర్ వరకు కొనగలనని చెప్పి అదొకటి తీసుకున్నాను. యూజ్ చేశాక ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేస్తాను. అలాగే ఇలా చిన్న చిన్న సామాన్లు కొంచెం కొంచెం అవసరం ఉంటే అవన్నీ తెప్పించుకున్నాను. స్విగ్గీ కన్నా బ్లింకిట్ ఇంకా ఫాస్ట్‌గా వస్తుంది. బ్లింకిట్‌లో మొన్నైతే క్లాత్ బ్యాగ్‌లు ఇచ్చాడు. అనిపించింది. ఈ స్విగ్గీ కవర్‌లో వస్తది. జెప్టో అయితే మనకి పేపర్ బ్యాగ్స్‌లోనే వస్తాయి. సో, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. బిగ్ బాస్కెట్ అయితేడైతే అసలు బ్యాగే తేడు. ఆడు మనల్ని తెమ్మంటాడు. అండ్ ఎలాగా ఇంకా గోంగూర పప్పు చేద్దాం. ఈ బెండకాయ కురుకురే అవి చేద్దాం. సరిపోద్ది లంచ్‌కి అని చెప్పి ఈ గోంగూరేమో ఒలిచేస్తున్నాను. ఇవి కొంచెం ఒలిచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. కావాల్సినంత వాడేసి మిగిలింది. ఇంకా మీ అందరూ ఎలా ఉన్నారు? శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా! సో, బాగా ఈ మంత్ ఎవరైనా నాన్ వెజ్ మానేస్తున్నారా? అండ్ వెల్లుల్లి అవి కూడా చాలా మంది మానేస్తుంటారనుకుంటా. మేమైతే ఏం మానం గానీ జస్ట్ కొంచెం దండం పెట్టుకుంటాం బాగా అంతే. సో, ఇవన్నీ తీస్తానా కొంచెం బాగా కడిగేసి దీన్ని పక్కనుంచేద్దాము. సో, 'టూ బ్రదర్స్ ఆర్గానిక్' మీరెవరైనా వాడారా ఎప్పుడైనా బ్రాండ్ అనేది చెప్పండి. అవి అంటే మంచి క్వాలిటీ అని ఈ 'కంట్రీ డిలైట్' ఇవన్నీ అలాగా ఫుల్ ఆర్గానిక్ అంటే మంచిగా బ్రాండింగ్ గూడా చేసుంటారు. మనకి వెంటనే గుర్తొచ్చేవి అవే. సో, అలాగే వాళ్ళది ఏ టు ఘీ అయితే చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉండేది. నేనెప్పుడు కొనలేదు కానీ జస్ట్ అడ్వర్‌టైజ్‌మెంట్స్‌లో చూసా అనుకున్నా. ఈ బెండకాయలున్నాయి కదా! ఇవి బాగా కడిగేసి డ్రై అయిపోవాలి. సో, ఒక క్లాత్ మీద పెట్టేసి బాగా తుడిచేసి మనం తర్వాత కట్ చేసేసుకుంటాం. సో, ఇలా కట్ చేసుకోవాలనమాట. అండ్ కట్ చేసినప్పుడు అన్నీ ఒకటే సైజులో ఉంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు కరెక్ట్‌గా ఉంటది. లేకపోతే సరిగ్గా ఉండదు కదా! సో, అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో, అలాగా పొడుగ్గా చాప్ చేసేద్దాం. అండ్ అలాగ అన్నీ చాప్ చేసేసిన తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో కొన్ని స్పైసెస్ ఏసుకోవాలనమాట. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, తర్వాత కొంచెం శనగపిండి, బియ్యం పిండి. అంతే బేసిక్‌వి. వీటితోని మనం డీప్ ఫ్రై చేసేసుకున్నా బావుంటది. నేనైతే ఈరోజు ఎయిర్ ఫ్రై చేస్తున్నాను. ఎలా ఉంటదో చూద్దామని చెప్పి. ఇంక వాటర్ ఏమి ఎయ్యక్కర్లేదు. మనకి తెలుస్తదనమాట. కొంచెం పెద్ద బౌల్ పెట్టాల్సింది. అండ్ ఈరోజు టైటిల్‌లో చూసినట్టు మనమైతే అదేంటి పిల్లలు 9 ఇయర్స్ గ్యాప్‌లో ఉన్నారు కదా నాకు. సో, నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది షేర్ చేస్తాను. ఇలాంటివేవైనా ప్రతి ఒక్కళ్ళకి మారిపోతూ ఉంటాయి. ప్రతి ఫ్యామిలీకి ఆహ్, అంటే ఇండివిడ్యువల్‌కి సంబంధించిందనమాట. కానీ జస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ 9 ఇయర్స్ గ్యాప్ ఉంటే ఆహ్
ఎలా ఉంది అంటే బానే ఉందని ఒకసారి అనిపిస్తుంది. బేగా అయిపోయి ఉంటే బాగుందని ఒకసారి అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే మనకి మనం చాలా లేట్‌గా దొరుకుతాం మళ్ళీ. అంటే ఇప్పుడు ఇద్దరు ఒక 1, 2 ఇయర్స్ గ్యాప్‌లో అనుకోండి. వాళ్ళు కలిసి పెరిగిపోతారు. ఒక 5, 6 ఇయర్స్ అయిన తర్వాత ఇంకా స్కూల్‌కి అన్నిట్లికి ఒక్కసారే మనకి టైం దొరుకుతదనమాట. వాళ్ళు స్కూల్‌కెళ్ళడం అన్నీ ఒకసారి వాళ్ళు పెరిగిపోతారు. మనకి మన లైఫ్ అనేది బ్యాక్ వచ్చేస్తది. ఇంత గ్యాప్ వచ్చేస్తే ఏంటంటే మనం ఒకసారి చిన్న పిల్లలకి మమ్మీ లాగా బిహేవ్ చేయాలి. ఒకసారి పెద్ద పిల్లలకి మమ్మీ లాగా బిహేవ్ చేయాలి. మనకి తెలియకుండానే ఆహ్, ఆ స్విచ్ అనేది కొంచెం తలనొప్పి తెస్తది. అదొకటి అనిపిచ్చింది నాకు. దాని తర్వాత ఇప్పుడు చూడండి అన్వి ఇప్పుడు ప్రాపర్‌గా ఫుల్ డే స్కూల్‌కెళ్తుంది. తర్వాత తన లైఫ్ తనది అన్నట్టు అయిపోతుంది కదా! ఇప్పుడు నాకు వైబు ఎంత అంటుకుపోయాడంటే మళ్ళీ ఇంకొక 3, 4 ఇయర్స్ తీసేయాలన్నమాట. సో, ఇంకేమన్నా చెయ్యాలి, బిజినెస్ చేయాలి, జాబ్ చేయాలి, వెనక్కెళ్ళాలి అలా అనుకుంటే ఇప్పుడు ఇలా ఇంత గ్యాప్ ఉంటే అంత మంచిది కాదు. సో, తక్కువ గ్యాప్ ఉందనుకోండి. వాళ్ళు ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంక వాళ్ళ లైఫ్‌లోకెళ్ళిపోతే పెద్దయిపోతే మనం ఏమైనా గోల్స్, అచీవ్‌మెంట్స్ లాంటివేమైనా ఉంటే చేసుకోవచ్చు. మరి అన్నీ తెలిసిందని ఎందుకు అంత లేట్‌గా కన్నామని ఎవరికైనా అనిపిస్తే మాకొక అట్‌లీస్ట్ ఒక సొంత ఇల్లన్నా అయిన తర్వాతే సెకండ్ బేబీని ప్లాన్ చేయాలి. అండ్ ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా డబ్బులే మెయిన్ కదా! సో, డబ్బులు స సెట్ అయితే అంటే ఇద్దరిని పెంచగలగాలి. అట్‌లీస్ట్ ఒక ఇల్లన్నా ఉంటేనే నేను కంటాను అని నేను గట్టిగా అనుకున్నా. అండ్ అప్పుడు నాకు ఒకళ్ళు చాలులే మన కెపాసిటీకి ఇద్దరిని సీన్ లేదు అని అనిపిచ్చేది. మీకు నా ఫస్ట్ వీడియోస్‌లో చూసుంటే మీకు తెలుసు కూడా. లేదు సింగిల్ చైల్డ్ అన్నట్టే ఉండేదాన్ని. కాకపోతే మన ఆలోచనలు అన్నీ ఎప్పుడూ ఒకలాగే ఉండవు. అండ్ ఈ కుర్కురే విషయానికొచ్చేస్తే మనం అలా అంతా వేస్తాం గదా! నెక్స్ట్ ఇందులో పెట్టేసి ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్ ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లో చూడండి. సో, అలా ఒక 15 మినిట్స్ తర్వాత మనకిలాగా మంచిగా క్రిస్పీగా అయిపోయాయి. ఇంకా క్రిస్పీగా కావాలా ఏంటి అనేది మనం చెక్ చేసుకొని అటు ఇటు పెట్టుకోవచ్చన్నమాట. సో, అయిపోయింది. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ మనం మన టాపిక్‌లోకొచ్చేద్దాము. సో, అలా ఫైనాన్షియల్‌గా ఏమి పర్లేదు అనుకుంటే మనం ఫాస్ట్‌గా పిల్లల్ని కనేస్తేనే పనయిపోతదన్నమాట. అండ్ పెళ్లయిన ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి కనేస్తే బెస్ట్ అని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ వీడిని ఊరికే చిన్న చిన్న వ్లాగ్ వీడియోస్ పెట్టి నేను మీకు నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. దాని తర్వాత సో, ఫైనాన్షియల్‌గానే మెయిన్‌గా ఎక్కువ మంది ఆగుతారు. లేదు అనుకుంటే వెంటనే ఇద్దరు పిల్లలు 2 ఇయర్స్, 1 ½ ఇయర్ అయితే కరెక్ట్‌గా ఉంటది. వాళ్ళు కలిసి పెరుగుతారు. మనకెలా టైం దొరుకుతే లేదు అనేది పక్కన పెట్టేస్తే, వాళ్ళకి కూడా వాళ్ళొక బాండింగ్ అనేది బావుంటదనమాట. ఇప్పుడు చూడండి అన్వి ఎప్పుడు పెద్దయిపోయిందా? వీడు చిన్నున్నాడా? సో, వాళ్ళెప్పుడు నాకు అక్కలాగా ఉన్న బాండింగ్ ఎప్పుడు వాళ్ళకుండదు. సో, వాళ్ళకేంటంటే ఒక పెద్ద అక్క, చిన్న తమ్ముడు లాగా ఒక బాధ్యతతో ఉన్న రిలేషన్ ఉంటది కానీ, లైక్ అన్ని చెడ్డ పనులు చేసి, అవి చెప్పకుండా దాక్కొని, ఆ టైప్ ఆఫ్ రిలేషన్ ఉండదని నేననుకుంటున్నాను. వీటిల్లోని డిసడ్వాంటేజ్‌లే కాదు, అడ్వాంటేజ్‌లు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసా? మన పెద్ద పిల్లలే చిన్న పిల్లల్ని చూసేసుకుంటారు మాక్సిమం. అండ్ గొడవలు తక్కువవుతాయి వాళ్ళకి. తర్వాత ఇప్పుడు నాకు సర్జరీ అన్నీ అయ్యాయా? అప్పుడెలా అన్వి ఉంది కాబట్టి వాడు బాగా సెట్ అయ్యి ఉన్నాడు అని నాకు గట్టిగా అనిపిస్తది. మమ్మీ, డ్యాడీ ఉన్నా వాళ్ళు ఎప్పుడూ ఆళ్ళ అక్కుంటే వాడు ఇంకొంచెం ప్రొటెక్టివ్‌గా ఫీల్ అవుతాడు అండ్ ఉండిపోతాడనమాట. సో, పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని పెంచడానికి బాగా హెల్ప్ చేస్తారు. అండ్ మనకి కొంచెం ఇద్దరిని పెంచడం అంత ఈజీ కూడా గాదు. ఇప్పుడు చూడండి అన్విని ఇంట్లో ఉంచేసి నేను వాడిని పట్టుకొని తిరుగుతాను అన్నీ చేస్తాను కదా! సో, ఇద్దరు పిల్లలు ఒకే ఏజ్ అనుకోండి. ఇద్దరిని పట్టుకొని తిరగడం అంటే అది సామాన్యమైన విషయం కూడా కాదు. అలా చూసుకుంటే అదే ఇందులోని అడ్వాంటేజ్‌లు, డిసడ్వాంటేజ్‌లు ఒకటే పాయింట్స్ అన్నమాట. మనకి అక్కడున్న సిట్యుయేషన్ బట్టి మనకి అనిపిస్తదంతే. అండ్ హెల్త్ గూడా మనకి మొత్తం ఇంకా పోస్ట్‌పార్టమ్ అన్నీ పోయి మనం మళ్ళీ హెల్తీగా అయినప్పుడు మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మన బాడీని మళ్ళీ మనం అంత కష్టపెట్టడమే. మళ్ళీ అది రికవర్ అవ్వడానికి చాలా చాలా టైం పట్టేస్తది. అండ్ మన పేరెంట్స్‌కి కూడా మనం ఫాస్ట్‌గా అంటే పెళ్ళైన వెంటనే పిల్లల్ని వచ్చేసారనుకోండి, వాళ్ళు కూడా యంగ్‌గా ఉంటారు కాబట్టి, వాళ్ళు కొంచెం చూడ్డానికి అన్నిట్లికి వాళ్ళకి కూడా బలం ఉంటది. ఇంత కొంచెం లేట్ అయిపోయిందనుకోండి, వాళ్ళు కూడా ముసలైపోతారు కదా కొంచెం. సో, వాళ్ళకి అంత బలం ఉండదు. వాళ్ళకి కూడా కొంచెం కష్టమవుతది. ఇంకా
అంతే. బేసిక్‌గా 2 సె చిన్న సెంటెన్సుల్లో చెప్పేయాలి అనుకుంటే, మీకు బలము, డబ్బులు ఉంటే ఇద్దరిని వెంటనే కనేస్తే మీ లైఫ్ మీకు బ్యాక్‌కి వెంటనే వస్తది. లేదు ఆహ్, నాలాగా కొంచెం ఒక ఇల్లైనా ఉండాలి కనాలంటే లాగా, లేకపోతే ఏవైనా ఎవరితాలకుంటాయి కదా! సో, అలాగేమైనా వేరే వేరేగా ఉండి లేట్‌గా కనాలి అనుకుంటే కూడా మంచిదే. సో, ఇంకొకటి నాకు బాగా అనిపించింది. సింగిల్ చైల్డ్ ఉన్నారనుకోండి, మన ఫుల్ కాన్సంట్రేషన్ మొత్తం ఆ పిల్లల మీదే పెట్టేస్తాం. నాకే పర్సనల్‌గా కూడా అనిపిస్తదనమాట. నేను అన్వి అంటే ఎక్కువ పిచ్చిగా ఉండేదాన్ననమాట. అంటే ప్రతీదీ అలాగా అన్వినే చూస్తూ ఉండడం. ఎక్కువ ఓవర్ కేర్, ఓవర్ ప్రొటెక్టివ్ తర్వాత అంతే మన లైఫ్ అంతా వాళ్ళే ఉంటారు గదా! సో, మనకు తెలియకుండానే ఓవర్ అయిపోద్ది అంతా. సో, సెకండ్ బేబీ వస్తే ఏంటంటే వాళ్ళని మనం కొంచెం వదులుతామనమాట. వాళ్ళకంటూ వాళ్ళ స్పేస్ అనేది మనం ఇస్తాం మనకు తెలియకుండానే. సో, సింగిల్ చైల్డ్‌కి ఇద్దరుండే చైల్డ్స్‌కి పిల్లలకి అదొకటి నాకు చాలా చాలా డిఫరెన్స్ తెలిసింది. సో, ఇద్దరుంటే ఏంటంటే మనం ఇద్దరిని మరీ పట్టేసుకోము. సో, కొంచెం వాళ్ళ లైఫ్ వాళ్ళది. వాళ్ళకి ఏమన్నా చేయడానికి అన్నిట్లికి ఓవర్ ప్రొటెక్టివ్ అవ్వం. సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే ఓవర్ ప్రొటెక్టివ్ అవ్వము. అది వాళ్ళకి చాలా మంచిది. సో, మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్ చైల్డ్ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ ప్రొటెక్టివ్‌గా ఉంటారు. ఇద్దరున్న వాళ్ళు చలేగా పడితే పడ్డాడులే అని తగిలిపోదు. తగిలితే వచ్చి చెప్తారులే అన్నట్టుంటాము. సో, ఆ వదలడం కూడా చాలా ఇంపార్టెంట్. మన హెల్త్‌కి, వాళ్ళ హెల్త్‌కి అందరికీ కూడా కొంచెం బెటర్ ఉంటది. కాబట్టి ఇద్దరు పిల్లలుంటే అడ్వాంటేజ్ అది. సో, ఇంకా ఏజ్ గ్యాప్ అంటే అంతే. ఆహ్, అంతే. నాకనిపించిందంతా చెప్పేసాను. ఇంకా ఏమైనా పాయింట్స్ గుర్తొస్తే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్స్‌లో చెప్తాను. సో, ఇదైతే నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు అనేది షేర్ చేయండి. నేను బోలెడన్ని రీల్స్‌లోని చూసి ఇలాగా ఫ్రెష్ బిస్కెట్స్ అంటే పరిగెట్టుకుంటూ ఎళ్లి కొనేసాను. చూస్తే ఆళ్ళక్కడ వేడిగా ఏం చేయలేదు. లోపల ఆల్రెడీ చేసినవి పెట్టి తీశారు. అంటే అక్కడ మార్కెట్ దగ్గర పెట్టి అప్పుడు చేస్తారట. ఇవైతే ఆల్రెడీ చేసినవే. టేస్ట్ అయితే నాకస్సలు నచ్చలేదు. కొన్ని రీల్స్, వీడియోస్ చూసి ఓహో! ఆహా! అనుకుంటాం గానీ అంతేముండవు అందులోని. సో, ఈ బిస్కెట్స్ ఏవో తీసుకొచ్చాను. ఇవేం నచ్చలేదు. సో, అంత బాగా ఏమి అనిపించలే. అండ్ రేట్ కూడా ఏం తక్కువ కూడా ఏం పెట్టలేదు. ఈ కొంచెం 70 రూపీసో ఎంతో. సో, అదన్నమాట నా ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రస్తుతానికి నా ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో, మీరేమంటారు? కరెక్టేనా? కాదా? అనేది షేర్ చేయండి. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.